హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మహేష్. జీడి గోయంకా యూనివర్సిటీ తెలుగులో ఫస్ట్ టైం ఈ జీడి గోయంకా యూనివర్సిటీ గురించి డీటెయిల్ వీడియో చేయటం మనమే. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే జీడి గోయంకా యూనివర్సిటీ గురించి ఇప్పటి వరకు ఎవరు వీడియోస్ చేయలేదని అనుకుంటున్నాను. తెలుగులో అయితే పక్కా ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. బడ్జెట్ పరంగా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీ, గుర్గాన్, హర్యానా. 60 acres క్యాంపస్, 29 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు 50,000+ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ నుంచి వచ్చారు. అండ్ గౌట్ ఆఫ్ హర్యానా నుంచి అప్రూవ్ అయ్యింది యూనివర్సిటీ. అండ్ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి కూడా అప్రూవ్ అయ్యింది యూనివర్సిటీ. మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగే కాదు, మనకి లా కూడా ఉంది కాబట్టి లాకి ఖచ్చితంగా బీసీఐ అప్రూవల్ ఉండాలి. సో మనం బేసిక్గా ఇంజనీరింగ్ గురించే డిస్కస్ చేస్తున్నాం, బట్ బీసీఐ అప్రూవల్ కూడా ఈ యూనివర్సిటీకి ఉంది. ఈ యూనివర్సిటీలో మనకి అవైలబుల్గా ఉండే బ్రాంచెస్: ఏరోస్పేస్ ఇంజనీరింగ్. పర్ ఇయర్ కాలేజ్ ఫీ 2,95,000. అండ్ అదేవిధంగా 25,000 అడ్మిషన్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. 25,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీకు బ్యాక్ ఇచ్చేస్తారు. పర్ ఇయర్ 2,95,000. ఎక్కడ ఎలాంటి డొనేషన్ ఏముండదు, డైరెక్ట్గా కాలేజ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు యూనివర్సిటీలో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. ఆ స్కాలర్షిప్స్ ఎంత వస్తాయి ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అనే స్పెషలైజేషన్ అనమాట. ఈ యొక్క స్పెషలైజేషన్ అనేది ఇన్ అసోసియేషన్ విత్ బోష్ అనే కంపెనీ తోటి ఈ యొక్క స్పెషలైజేషన్ అనేది అసోసియేట్ అయిందనమాట. ఇక్కడ పర్ ఇయర్ 2 lakhs. అండ్ అదేవిధంగా 25,000 అడ్మిషన్ ఛార్జెస్ మరియు 25,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈసీఈ విత్ ఐఓటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే స్పెషలైజేషన్ అనమాట. ఐఓటీ కూడా ఇన్ అసోసియేషన్ విత్ బోష్. ఇక్కడ మీకు 2 lakhs పర్ ఇయర్. అండ్ అదేవిధంగా 25,000 అడ్మిషన్ ఫీ మరియు 25,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్తుంది ఫీ పర్ ఇయర్ అండి. ఈ యొక్క 2,95,000 ఇలా చెప్తున్నాం కదా, ఇది పర్ ఇయర్ ఫీ. సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఒకసారి పే చేస్తే సరిపోతుంది. అండ్ అడ్మిషన్ ఫీ కూడా ఒకసారి పే చేస్తే సరిపోతుంది. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ పవర్ ఇంజనీరింగ్ ఇన్ అసోసియేషన్ విత్ L&T 2 lakhs పర్ ఇయర్. అండ్ 25,000 సెక్యూరిటీ డిపాజిట్ మరియు 25,000 అడ్మిషన్ ఛార్జెస్. అండ్ సివిల్ ఇంజనీరింగ్ విత్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్పెషలైజేషన్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ కూడా ఏదో ఒక స్పెషలైజేషన్తోనే ఉంటాయన్నమాట. సివిల్ ఇంజనీరింగ్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే స్పెషలైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ L&T 2 lakhs పర్ ఇయర్. అండ్ అదేవిధంగా 25,000 అడ్మిషన్ ఫీ మరియు 25,000 సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్ అసోసియేషన్ విత్ IBM 2.8 lakhs per annum ప్లస్ 25,000 అడ్మిషన్ ఫీ, 25,000 సెక్యూరిటీ డిపాజిట్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ అనే స్పెషలైజేషన్ ఇన్ అసోసియేషన్ విత్ IBM 2.8 lakhs అండ్ 25,000 సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ 25,000 అడ్మిషన్ ఫీ అనమాట. సిఎస్సి విత్ డేటా సైన్స్ ఇన్ అసోసియేషన్ విత్ IBM 2.8 lakhs పర్ ఇయర్ కాలేజ్ ఫీ అండ్ 25,000 అడ్మిషన్ ఫీ, 25,000 సెక్యూరిటీ డిపాజిట్. అండ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ 2.5 lakhs పర్ ఇయర్, 25,000 సెక్యూరిటీ డిపాజిట్, 25,000 అడ్మిషన్ ఫీ. అండ్ అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇక్కడ మనకి BCA అనమాట. BCA కింద డేటా అనలిటిక్స్ ఇన్ అసోసియేషన్ విత్ మైక్రోసాఫ్ట్ మరియు BCA మెషిన్ లెర్నింగ్ ఇన్ అసోసియేషన్ విత్ మైక్రోసాఫ్ట్. ఈ 2 బ్రాంచెస్ కూడా 1.6 lakhs పర్ యానం ప్లస్ 25,000 అడ్మిషన్ ఫీ, 15,000 సెక్యూరిటీ డిపాజిట్. ఈ యూనివర్సిటీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని సంప్రదించాలి, మరియు ఈ యూనివర్సిటీ జాయిన్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బీటెక్తో పాటు ఇక్కడ అగ్రికల్చర్ కోర్స్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, BSc, BA, MSc, MTech, MBA, PhD కోర్సెస్ మరియు BA LLB, BCom, LLB అండ్ PhD, B Pharmacy, M Pharmacy అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. బస్సెస్ ఉంటాయి. బస్ ఫీ విషయానికి వస్తే 75,000 to 90,000 బేస్డ్ అపాన్ రూట్ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు. అండ్ హాస్టల్ అవైలబిలిటీ ఉందా అంటే ఎస్ అండి. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు అమౌంట్ ఎలా ఛార్జ్ చేస్తారంటే బేస్డ్ అపాన్ షేరింగ్ బట్టి ఉంటుందన్నమాట. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ ఫీ ఉంటుంది. సింగిల్ రూమ్ అయితే
3.6 lakhs per year, 2 షేరింగ్ అయితే 3 lakhs per year, 3 షేరింగ్ అయితే 2.75 lakhs per year, 4 షేరింగ్ అయితే 2.6 lakhs per year అండ్ బంక్ బెడ్ అయితే 1.8 lakhs per year. ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఫుల్లీ ఎయిర్ కండిషనర్ అండ్ అకామిడేషన్ రూమ్స్ ఉంటాయి, హైజీన్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్, లాండ్రీ సర్వీసెస్ మరియు టీవీ అండ్ వైఫై మీకు ఇక్కడ హాస్టల్లో ఉండే ఫెసిలిటీస్. స్కాలర్షిప్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ ఉందండి. 2 years ఇండియాలో అండ్ 2 years ఫారెన్లో అబ్రాడ్లో మీరు మీ యొక్క బీటెక్ని చేయొచ్చు. ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ కూడా మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి కాల్ చేసి అడగని చెప్తారు. అండ్ నేను కూడా ఆ యొక్క డీటెయిల్స్ మీద సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను వీడియో చేసేలోగా ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే కాలేజ్, యూనివర్సిటీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మెయిన్ థింగ్ స్కాలర్షిప్స్. ఇక్కడ మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. యూజీ కింద మనం డిస్కస్ చేస్తున్నాం. సో మన యూజీ, పీజీ అండ్ డిఫరెంట్ కోర్సెస్ పరంగా స్కాలర్షిప్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. బట్ మనం యూజీ కింద, బీటెక్ కింద డిస్కస్ చేసినట్లయితే మీకు 10+2 మీకు 95% మీకు మార్క్స్ ఉంటే మీకు 100% స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఓన్లీ అకాడమిక్ ఫీలో, ఎలాంటి అడ్మిషన్ ఫీలో మరియు సెక్యూరిటీ డిపాజిట్లో, హాస్టల్ ఫీలో కన్సెషన్ ఉండదు. కానీ స్కాలర్షిప్ ఓన్లీ అకాడమిక్ ఫీ మీద 95% అబోవ్ ఉన్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ 92% అబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి 50% స్కాలర్షిప్ అనేది వస్తుంది. 88% ఉన్న వాళ్ళకి 30% స్కాలర్షిప్ అనేది వస్తుంది. అండ్ 80% అబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి 20% స్కాలర్షిప్ అనేది వస్తుంది. జనరల్లీ ఇప్పుడు తక్కువలో తక్కువ అందరికి కూడా 92 అబోవ్నే ఉంటున్నాయి మీ యొక్క మార్క్స్ పర్సంటేజెస్. సో 92 అబోవ్ ఉన్న వాళ్ళకి 50% స్కాలర్షిప్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 95 అబోవ్ పర్సంటేజ్ మీకు ఉన్నట్లయితే 100% స్కాలర్షిప్ వస్తుంది. కాబట్టి ఇది మీకు ఒక బెటర్ ఆపర్చునిటీగా నేను చెప్తాను. ఓకేనా. ఈ యూనివర్సిటీ గురించి ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ప్రీవియస్ ఇయర్ వచ్చిన కంపెనీస్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఈ ఇయర్ ఇంకా ప్లేస్మెంట్స్ అనేవి క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ యొక్క ప్లేస్మెంట్స్ పరంగా డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను. సో ప్రీవియస్ ఇయర్ వచ్చిన కంపెనీస్ ఏమి అంటే జోస్ టెక్నాలజీ, డెల్టాక్స్, టెక్ మహీంద్రా, జెమినీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఇండియా మార్ట్, విప్రో, ఇంటెలిప్యాడ్, బజాజ్, ఎన్టీటీ డేటా, గ్రోఫర్స్, ఎయిర్టెల్, హెచ్సిఎల్, క్యాబ్ జెమినీ, 99 acres. ఇలా ఇంకా చాలా కంపెనీస్ వచ్చాయి. నేను ఓన్లీ ఫ్యూ కంపెనీసే మీకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అలాగే ఈ యూనివర్సిటీలో ఎలా జాయిన్ అవ్వాలి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా సీట్ బుక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళ ద్వారా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.